రైట్, షేక్పేట్కి సంబంధించి స్థానిక బీఆర్ఎస్ నాయకులు పుట్ట విష్ణువర్ధన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఎట్లా ఉండబోతా ఉన్నది రోడ్ షోకి సంబంధించి? బీఆర్ఎస్లో ఇంకా కొంచెం జోజ్ నింపే అవకాశం ఉన్నదా ఈ సభతోటి? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు కేటీఆర్ గారు రోడ్ షో అంటే హైదరాబాద్లో ఏ రకంగా స్పందన ఉంటుందో, ఏ రకంగా వాతావరణం ఉంటుందో, అంటే ఒక కోలాహలం, ఒక ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం ఆల్రెడీ ఏర్పడ్డది. మీరు చూడొచ్చు. ఇంకో 2 గంటల్లో కేటీఆర్ గారు ఇక్కడ రాబోతున్నారు. వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ప్రజలు 10,000 పైచిలకు ప్రజలు ఇక్కడికి వస్తున్నారు అనేది మాకున్న అంచనా. స్వచ్ఛందంగా, ఎందుకంటే మేము గత నెల రోజుల నుంచి క్యాంపెయిన్లో చూసినా ఎక్కడ పోయినా కానీ ఒకటే సైడ్ ఏకపక్షంగా వాళ్ళు చెప్తున్నారు, हम लोग कार को निशान पे वोट डाल रहे साहब, इस बार कांग्रेस पार्टी को सबक सिखाएंगे. మమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్గానే ఇన్ని రోజులు వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. ఈ మోసాలని, ఈ హామీలను, దొంగ హామీలను అన్నింటి ఎండగడుతూ మేము ఒక తీర్పు ఇవ్వబోతున్నాము. మేమందరం బీఆర్ఎస్ పార్టీ తోటే పోతామని చెప్పి ముక్త కంఠంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చెప్తున్నారు. మాగంటి సునీత గారికి సంబంధించి కూడా నవీన్ యాదవ్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను కూడా గల్లీలో తిరగనియం, కనబడకుండా చేస్తామంటా ఉన్నాడు. ఇది జూబ్లీహిల్స్ మా గడ్డ అని చెప్పి చెప్తా ఉన్నాడు, నా ఇల్లు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం చెప్పాలంటున్నారు? అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్, క్లియర్ కట్గా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ఎవరన్నా ప్రచారం చేసుకోవచ్చు. నియమావళికి సంబంధించి వచ్చి బెదిరిస్తాము, మీరు భయపడాలంటే, ఇది హైదరాబాద్లో ఏదైతే కాస్మోపాలిటన్ కల్చర్ ఉందో, ఏదైతే గంగా జముని తహసీబ్ ఉందో, ఏదైతే లా అండ్ ఆర్డర్ కేసీఆర్ గారి సమయంలో 9.5 సంవత్సరాలు పటిష్టంగా ఉండేను, దాన్ని దెబ్బతీసే విధంగా ఎప్పుడో హైదరాబాద్లో అంతమైపోయినటువంటి ఈ రౌడీయిజం, గుండాయిజం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, కాంగ్రెస్ అభ్యర్థి వస్తే ఇట్లాంటి రౌడీయిజం మళ్ళీ చెలరేగిపోతుంది. ఇట్లాంటి రౌడీలు పేటరేగిపోతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఒక ఓపెన్గా క్లియర్గా చెప్తున్నారు, సార్ ఈ బార్ మేము తప్పకుండా బీఆర్ఎస్కి ఓటేస్తాము, ఇట్లాంటి వాళ్ళని మేము రాజకీయాల్లోకి ఎంటర్ కానియము, ఇది మంచి ప్రెసిడెంట్ కూడా కాదు రాబోయే రోజుల్లో. కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా అది కేవలం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడ సర్వేస్ కానీ ఏదైనా కానీ క్రిస్టల్ క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుందని చెప్తున్నారు.